అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేయడం లేదు. వై బికాజ్ అంటే నా గొంతు చూస్తున్నారు కదా, అంత క్లారిటీగా వస్తలేదు. ఒక ఆఫ్ అయితే విపరీతంగా వస్తుంది. సో దట్ మధ్యలో మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి నేను చేయలేదు. సో ఈరోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వచ్చేస్తాయి మళ్ళా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ పర్సన్కి మీకు మధ్యన అసలు ఏం రీజన్స్ ఉన్నాయి సార్ట్ అవుట్ కానికి. ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది, లేదు మీ పర్సన్ మీద మీకు ఎఫెక్షన్ ఉంది అంటే మీ ఇద్దరికి మధ్యన ఏది అడ్డొస్తుంది, దేనివల్ల మీకు ఇట్లా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వస్తుంది, దేనివల్ల మీకు ఇట్లా మీ ఇద్దరికి మధ్యన రీజన్స్ ఏంటి, అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండడానికి అనే దానిపైన వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అండ్ ప్లీజ్ అండి ఎప్పుడు చెప్పేదే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అని చెప్పుకుంటున్నాము. అలానే ఇది మీది రెజనేట్ అయితే ఇది మీకు అని అనుకోండి, మీది కాదు అనుకుంటే మీది కాదు అని వదిలేసేయండి. మీకు కనుక రెజనేట్ కాకపోతే మీది కాదు అని వదిలేసేయండి, స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆర్ అదర్వైజ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది. చూసి కాల్ చేసి మీ పర్సనల్ రీడింగ్ ఏంటో తీసుకోవచ్చు. ఇది పెయిడ్ రీడింగ్ అనమాట, ఛార్జబుల్ అనమాట, అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, రీడింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, మెంబర్షిప్స్ వచ్చేసి జాయిన్ కావాలి అనుకుంటే మెంబర్షిప్లో జాయిన్ అయిపోండి. ఆల్రెడీ ఒక 1 వీడియో అయితే అప్లోడ్ అయ్యింది. ఏది అంటే మన లెటర్స్తో వచ్చేసి ఫార్మేషన్ అనమాట. కొన్ని లెటర్స్ ఇచ్చేసి దాంట్లో ఎలా ఉంటుంది ఏంటి కెరీర్ లైఫ్ అని ఎలా ఉంటుంది అని నేను మీకు ఇచ్చాను. ఇంకొక 2 వీడియోస్ కూడా దాంట్లో అయితే అప్లోడ్ చేశాను మిగిలిన లెటర్స్ వాళ్ళకి. అండ్ దాంట్లో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జాయిన్ కావాలి, మెంబర్షిప్ కావాలి అనుకునే వాళ్ళు మెంబర్షిప్లో పార్టిసిపేట్ చేసేయండి. అండ్ సూపర్ చాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ ప్రయారిటీ మెసేజ్, మీకు ప్రయారిటీగా మెసేజ్ కావాలి అనుకుంటే సూపర్ సన్నీ కూడా యాక్టివేట్లో ఉన్నాయి, చూడండి, చూసి జాయిన్ అయితే అయిపోండి. ఓకే, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి మీకు మీ పర్సన్కి మధ్యలో రీజన్ ఏంటి, అసలు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి గల రీజన్ ఏంటి అనేది చూద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ యొక్క రీసెంట్ పాస్ట్ చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. మీ పర్సన్ యొక్క రీసెంట్ పాస్ట్. చూడండి, మళ్ళీ షఫుల్ చేస్తాను నేను. ఇది ఆల్రెడీ తిరగబడి వచ్చింది, రీయూనియన్ కార్డ్ వచ్చింది రావడమే. కొన్ని కార్డ్స్ మంచిగా లేవు, అంటే సెట్ చేసి లేవు, సో దట్ వెనుకకి వస్తున్నాయి. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్ ప్రాబ్లమ్కి అంటే 1 క్వశ్చన్కి నేను క్లారిటీ అనేది ఇస్తానని మీకు తెలుసు కదా, ఖచ్చితంగా చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఇస్తాను. రోజు చెప్పడం లేదు కదా అని చెప్పి మీరు కామెంట్ చేయకుండా ఉండేద్దు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్. పక్కన వాళ్ళు క్లోత్స్ వాష్ చేసుకుంటూ ఉన్నారు, సో సౌండ్స్ వస్తూ ఉన్నాయి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఓకే, మీ పర్సన్ రీసెంట్ పాస్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇలా ఉన్నారు, ఎట్లా అంటే కాన్ఫ్లిక్ట్స్లో మధ్యలో ఉన్నారు, కొంచెము టెన్షన్స్ ఫీల్ అవుతున్నారు, కాంపిటీషన్ వరల్డ్లో ఇట్లాంటి యొక్క కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో ఉన్నారు. చూడండి, మళ్ళీ వచ్చింది. నేను ఎంత షఫిల్ చేసినా కూడా మళ్ళా అదే వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఇదే యాక్యురేట్ రీడింగ్ అనేది నిదర్శనము. అండ్ ఇక్కడ చూడండి, రీయూనియన్ అంటే ర్యాపిడ్ యాక్షన్తో మీ దగ్గరకు రావాలని అయితే రీసెంట్ పాస్ట్లో అనుకున్నారు. దానికి తగిన ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్
కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళ వర్క్ బౌండరీస్లో వాళ్ళు వర్క్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ ఇంకా ఎలా ఉన్నారు రీసెంట్ పాస్ట్లో చూద్దాం. యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకున్నారు. ఒక ప్యాషనెట్ ఎనర్జీతో ఉన్నారు. ఒక అడ్వెంచర్ ఫీలింగ్తో మీ దగ్గరకు రావాలని అయితే అనుకున్నారు. అండ్ న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ అయితే కావాలి అని లైఫ్లో అనుకుంటూ ఉన్నారు. వాటి కోసం అయితేనే ఆలోచన చేస్తూ ఉన్నారు. డివైన్ని ప్రే చేస్తూ ఉన్నారు. మంచి ఆపర్చునిటీస్ అండ్ మంచి బిగినింగ్స్ ఇవ్వమని ప్రే చేస్తూ ఉన్నారు. ఓకే, ఇందుకనేనండి నేను వీడియోస్ చేయండి. ఇట్లా మిడిల్లో ఫుల్ కాఫ్ వస్తూ ఉంది. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, తప్పుగా అనుకోవద్దు. అండ్ ఇప్పుడు కూడా లేట్ అయిపోతుంది, పెట్టడం లేదని చెప్పి పెడుతున్నాను. సో ఇది అన్నమాట రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అండ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఎట్లా అంటే మిమ్మల్ని ఒక లవర్ అంటే సోల్మేట్ కనెక్షన్ అని భావిస్తూ ఉన్నారు. చూడండి, సోల్మేట్ కార్డ్ వచ్చింది కదా, అంటే లవర్స్ కార్డ్ వచ్చింది. మిమ్మల్ని ఒక మంచి రిలేషన్షిప్ అంటే మీది వాళ్ళది కలిపి మంచి పార్ట్నర్షిప్ అని అనుకుంటున్నారు. ఒక ప్యాషనెట్ రిలేషన్ అని అనుకుంటున్నారు. అండ్ మీరే వాళ్ళకి మీరు ఒకరికొకరు మీరే స్ట్రెంగ్త్ అని కూడా అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ వచ్చేసి విజయం కోసం అయితే ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇటు ప్రొఫెషనల్గా కూడా అండ్ మీ రిలేషన్షిప్లో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొని మంచిగా గ్రోఅప్ చేయాలి అంటే పబ్లిక్ రికగ్నైజేషన్ కావాలి అని చెప్పి వర్క్లో కానీ రిలేషన్లో కానీ మంచిగా ఉండాలి, అందరూ మెప్పు పొందాలి అని అయితే వర్క్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్లో. అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి నర్చరింగ్ అండ్ కేరింగ్ అంటే మీకు ఒక మంచి కేరింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. హీల్ అవ్వాలనుకుంటున్నారు. ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చైల్డ్హుడ్ మెమరీస్ అంటే ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినైనా మీట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లేదా ఇంకో సినారియోలో పాస్ట్ పర్సన్ మీ దగ్గరికే రావాలని అయితే అనుకుంటున్నారు. 2 సినారియోస్ ఉంటాయి. కొంతమందికి వచ్చేసి చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ పాస్ట్ అంటే మీ చిన్నతనంలో ఎవరైనా ఉండి మళ్ళీ విడిపోయి మళ్ళీ ఇప్పుడు కాలేజెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీట్ అవుతారు కదా, అట్లాంటి ఒక మీటింగ్ అనుకోవచ్చు. అదర్వైజ్గా ఇంకొక సినారియోలో వచ్చేసి మీ పాస్ట్ పర్సన్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు గొడవలైన సిచ్యువేషన్లో ఉండి మాట్లాడుకోకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యి వారు కలుసుకున్నటువంటి కొన్ని మెమరీస్ని అయితే గుర్తు చేసుకుని హీల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఇంకా ఏమనుకుంటున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. మీ రిలేషన్ వచ్చేసి బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే పేషెన్స్గా ఒక మంచి ఓపికతోని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్ని. అండ్ నాకు ఇక్కడ బ్యాలెన్స్ అంటే మళ్ళీ ఇంకో కార్డ్ తీద్దాం. అది ఎవరి రిలేషన్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా అనే దాని గురించి ఒక కార్డ్ తీద్దాం. తర్వాత న్యాచురల్ అంటే మిమ్మల్ని వచ్చేసి ఒక మంచి అంటే ఎట్లా అనుకుంటున్నారంటే ఒక వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఎలాంటి ఛాలెంజింగ్స్ వచ్చినా కూడా మీ దగ్గరికి రావాలి, అవి ఫేస్ చేయాలి, అవి ఓవర్కమ్ చేసి మీ దగ్గరికి రావాలి అని అయితే ఆలోచన చేస్తూ ఉంటారు సమ్టైమ్స్. అండ్ ఈ కర్మాస్ ఎప్పుడు ఎండ్ అయిపోతాయి, న్యూ బిగినింగ్స్ ఎప్పుడు వస్తాయి అని, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎప్పుడు అవుతాయి అని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సైకిల్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి చెప్పాలండి మీకు, ఇప్పుడు మనము న్యూ వన్ కావాలి అని అనుకుంటే, ఏదైనా కూడా న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటే ఉన్న లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ఆ లైఫ్ సైకిల్ ఎండ్ అయిపోవాలి. అంటే టోటల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ గురించి పాస్ట్ పర్సన్ మీ రిలేషన్లో ఉండే ఒక పర్సన్ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. అది ఎండ్ అయిపోవాలి, అసలు వాళ్ళు మన జీవితంలో వద్దు అని అనుకునే డెసిషన్ ఎప్పుడైతే మీరు ప్యూర్గా తీసుకుంటారో, ఆన్ అండ్ ఆఫ్ లేకుండా ప్యూర్గా ఎప్పుడైతే ఆ ఒక డెసిషన్కి వచ్చేస్తారో, అప్పుడు ఇంకా అసలు వాళ్ళ గురించి వదిలేస్తారో అప్పుడు మాత్రమే మీ ఆ ఉన్న సైకిల్ అనేది ఎండ్ అయిపోయి
మళ్ళీ న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ అనేవి రావడం మీ జీవితంలోకి మొదలవుతాయి. అంతేగాని ఆ పర్సన్తోనే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కొన్ని రోజులు ఆలోచించక తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఆలోచిస్తే మాత్రము అది ఎండ్ అయినట్టు కాదనమాట. ఓకేనా, అది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ రిపీటెడ్ కర్మాసే మీరు చూస్తూ ఉంటారు. అంటే మీరు జీవితంలో ఇట్లే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావచ్చు, మళ్ళీ ఇంతకంటే ఎక్కువ బర్డెన్ ఫీల్ అవ్వచ్చు. సో అట్లాంటి ఒక రిపీటెడ్ సిచ్యువేషన్స్ ఆ సైకిల్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఈ డెత్ కార్డ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అవి కొత్త దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రమే న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏమైతే ఉన్నాయో స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు పెంటికల్స్ ఏమీ రాలేదు. సో ఏంటంటే వాళ్ళు డబ్బుల గురించి అయితే ఏ ఆలోచన ప్రజెంట్ లేదు. ఓన్లీ రిలేషన్షిప్ వైజ్ బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ నాకు క్లారిటీ వచ్చేసి దీనికి కావాలి. ఇది కూడా చూస్తానా. టెంపరెన్స్ కార్డ్ ఎందుకు, వైజ్ దిస్ టెంపరెన్స్ కార్డ్ హియర్, ఇక్కడ ఎందుకు ఉంది టెంపరెన్స్ కార్డ్? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. టెంపరెన్స్ కార్డ్ క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. చూడండి, డబ్బుల కోసం అంటే కాదు అని అనుకున్నాం కదా. అంటే ఇటు మీ రిలేషన్షిప్ వైజ్ మిమ్మల్ని ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్గా అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ వైజ్ క్లారిటీ కావాలి అండ్ ఇవ్వాలి, మెయింటైన్ చేయాలి మిమ్మల్ని. అండ్ ఈ యొక్క స్టెబిలిటీ అనేది కావాలి అనుకుంటున్నారు. ఏది రిలేషన్షిప్ వైజ్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఫినాన్షియల్ వైజ్ కూడా స్టెబిలిటీ కావాలి అని అనుకుంటున్నారు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చిన రాశులు వచ్చేసి వృశ్చిక, ఏమంటారు, మిథున, తుల, కుంభరాశులు. అండ్ ఇంకా మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కువ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. వ్యాన్స్ ఎనర్జీ అండ్ కప్స్ ఎనర్జీ మాత్రమే వచ్చినట్టుంది ఎక్కువ కదా. ఓకే, మేషం, సింహ, ధనుస్సు రాశి వాళ్ళు అండ్ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వృశ్చిక, కర్కాటక, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. వై బికాజ్ అంటే ఇక్కడ కొన్ని పెంటికల్స్ ఒకటే వచ్చింది అండ్ కప్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి సో దట్ ఈ రాశుల వాళ్ళు ఉన్నారండి, చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి నేను చెప్పాను కదా ఏం రీజన్ ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ రావడానికి గల రీజన్స్ ఏంటి, మీ పర్సన్కి అండ్ మీకు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ రావడానికి రీజన్స్ ఏంటి. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానివ్వండి, ఇట్లా సెపరేషన్ సిచ్యువేషన్ కానివ్వండి, ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ కావడానికి గల రీజన్స్ ఏంటి, అసలు రీజన్స్ సార్ట్ అవుట్ అవుతాయా లేదా చూద్దాం. మీ ఇద్దరికి ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ రావడానికి మీ పర్సన్కి అండ్ చూసే మా వ్యూయర్స్కి ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ రావడానికి గల కారణాలు ఏంటి. మీ పర్సన్కి అండ్ చూసే వ్యూయర్స్కి కూడా ఇట్లాంటి ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానివ్వండి, సపరేషన్ కానివ్వండి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావడానికి గల కారణాలు ఏంటి చెప్పండి యూనివర్స్. న్యూ బిగినింగ్స్, న్యూ థింగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి వచ్చేసి న్యూ డివైన్ అయితే బాగా ప్రే చేస్తూ ఉన్నారు, న్యూ లైఫ్ కావాలి అని చెప్పి. అండ్ కమ్యూనికేషన్ అయితే చేయాలని అనుకుంటున్నారు. కారణాలు చూస్తున్నారు కదా, బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సేమ్ కార్డ్ వచ్చింది. మీ రిలేషన్షిప్ని అయితే బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ లాజికల్గా, ఎమోషనల్గా థింక్ చేస్తూ ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇంకా చూద్దాం. న్యాయం కావాలి అనుకుంటున్నారు. అంటే జస్టిస్, అదే హెరఫెంట్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఒక మంచి నలుగురికి ఉపయోగపడే పర్సన్ అని చెప్పచ్చు. కౌన్సిలర్, యాజ్ అన్ అడ్వైజర్, ఒక మంచి ప్రీస్ట్, ఒక తెలిసిన ఒక స్కాలర్ అని చెప్పచ్చు అనమాట మీ పర్సన్ని. అండ్ ఇంకా వచ్చేసి స్లీప్లెస్ నైట్స్ చూస్తా. ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది.
ఓవర్ థింకింగ్ ఉంది. అండ్ రీజన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్. వీళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి రావడానికి గల రీజన్స్ ఏంటి? రీజన్స్ ఏంటి అంటే మీ ఇద్దరికి మధ్యలో అదర్ థర్డ్ పర్సన్ మాటలు వినుకొని ఉన్నారు. సో దట్ రీజన్ అని చెప్పి చూపిస్తున్నారు. చూడండి, మీ ఇద్దరికి వచ్చేసి థర్డ్ పర్సన్, అది ఏ ఫ్రెండ్ అయినా కావచ్చు, లేదంటే ఇంకో పర్సన్ కావచ్చు, లెట్ ఇట్ బి ఎవరైనా కానీ ఆ థర్డ్ పర్సన్ మనిషి మాటలు వినుకొని అంత ఇన్ఫ్లుయెన్స్ అయికొని మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయ్యింది. సో అది ఒక రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఈ కర్మ వచ్చేసి ఎప్పుడు ఎండ్ అయిపోతుందో చూస్తున్నారు కదా, యాక్యురేట్ రీడింగ్ అని అయితే థింక్ చేస్తూ ఉన్నారు. ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వద్దు అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఇంకా రీజన్స్ ఏంటి యూనివర్స్, వీరిద్దరికి మధ్యలో ఇంకా రీజన్స్ ఏంటి, ఇంకా గొడవలు జరగడానికి గల రీజన్స్ ఏంటి? వాళ్ళ మాటలే వినుకుంటున్నారు, అదే రిపీటెడ్గా వస్తుంది కదా. సో చూడండి, వాళ్ళతో సెలబ్రేషన్స్ చేసుకుంటా వాళ్ళతోనే మునిగిపోయి ఉన్నారు ఫ్రూట్ఫుల్ సెలబ్రేషన్స్లో. సో ఇది అన్నమాట రీజను. మీ మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ సపరేషన్ కానీ దాటి, నో కాంటాక్ట్ కానీ సపరేషన్ కానీ ఎప్పుడు క్లోజ్ అవుతుంది చూద్దాం, ఎప్పుడు ఎండ్ అవుతుంది. నో కాంటాక్ట్ కానీ ఈ సపరేషన్ మూమెంట్ కానీ ఎప్పుడు ఎండ్ అవుతుంది యూనివర్స్? 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసి మీకు ఎండ్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు వచ్చేసి 7 వీక్స్ టైం అయితే పడుతుంది. ఈ 7 వీక్స్లో మీకు వచ్చేసి కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది మీ పర్సన్ నుంచి. 7 వీక్స్ టైంలో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ నుంచి. అప్పటి వరకు ఈ సెపరేషన్ భరించక తప్పదు. సో ఇది కూడా మీరు కావాలి అనుకుంటేనే మూవ్ ఆన్ పర్సన్తో మళ్ళీ రీప్యాచ్ అవ్వండి. అదర్వైజ్ వద్దు అని అనుకుంటే కనుక మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఇదంతా ఫుల్గా మీ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంది. అంటే మీ ఇంట్రెస్ట్ అంటే మీ ఓన్ స్ట్రగుల్స్ అన్నమాట. ఈ రిలేషన్లో వచ్చేసి మీ ఓన్ స్ట్రగుల్స్, మీరు ఫేస్ చేసింది, మీకు తెలిసింది, మీరు అనుకున్నది కాబట్టి మీరు బాధ్యత తీసుకుంటారు కాబట్టి ఏదైనా మీరే చేస్తారు కాబట్టి మీ ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది. అది మూవ్ ఆన్ కావాలా లేదా ఈ పర్సన్తోనే ప్యాచప్ కావాలా అనేది అది ఫుల్గా మీరు ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇట్లా ఉంది. అండ్ వచ్చేసి ఫ్యూచర్ ఎలా ఉంది మీ పర్సన్కి, మీకు ఫ్యూచర్ ఎలా ఉంది చూద్దాం. ఫ్యూచర్ మీ పర్సన్కి అండ్ చూసే వ్యూయర్స్కి ఫ్యూచర్ ఎట్లా ఉంది? చూసే వ్యూయర్స్కి అండ్ మీ పర్సన్కి ఫ్యూచర్ ఎట్లా ఉంది? ఇదిగోండి, రెండు విషయాల్లో జగిల్ అయితే అవుతూ ఉన్నారు. అది డెసిషన్ మేకింగ్లోన తీసుకోవడం చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. తర్వాత మళ్ళీ ఒకసారి క్లారిటీ చూద్దాం ఏ విషయాల్లో అనేది. అండ్ చూడండి, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆల్రెడీ వచ్చేసింది. ఇందాక మనం ఇక్కడ క్లారిటీ వేసుకున్నాము దేనికోసమని. జగ్లింగ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా అదే, బట్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి మీరే వాళ్ళకి వచ్చేయాలి, మీరే వాళ్ళ దగ్గరికి వచ్చేయాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ చూస్తున్నారు కదా, పేజ్ ఆఫ్ వాండ్స్ అనేది అంటే ఒక స్టెబిలిటీ కోసమే అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. స్టెబిలిటీ ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో అని అయితే చూస్తున్నారు. ఒక ప్యాషనేట్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, మీ ఇద్దరిది అయితే యూనిఫైడ్ లవ్ అని ఖచ్చితంగా నమ్ముతున్నారు మీ పర్సన్. ఫ్యూచర్లో కూడా నమ్ముతున్నారు. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీ పర్సన్కి వచ్చేసి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉంది. చాలా ప్రాస్పెరిటీ ఉన్న పర్సన్, చాలా కమ్యూనికేషన్ కూడా మీరు కమ్యూనికేట్ చేయగల పర్సన్. అండ్ మీ పర్సన్ వచ్చేసి ప్రాస్పెరిటీ ఉన్న పర్సన్, నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, అండ్ గ్రోత్ కూడా ఉన్న పర్సన్ అనమాట. యూనిఫైడ్ లవ్ ఖచ్చితంగా ఉండాలని ఫ్యూచర్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీ వాళ్ళ బౌండరీస్లో ఉండి వాళ్ళు ఒక ఒక సక్సెస్ కోసం అయితే ప్యాషనేట్ ఎనర్జీతో వెయిట్ చేస్తూ ఉన్నారు.
సక్సెస్ కోసం ఎప్పుడు వస్తుంది మన లైఫ్లో ఈ సక్సెస్ అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి, ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా అయితే కూడా ఉన్నారు అని చెప్పచ్చు. అండ్ ఇదిగోండి ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ ఎంపరర్ అనేది ఈగోయిస్టిక్ పర్సన్, దట్ టు ఫాదర్లీ కేరింగ్ పర్సన్ అని చెప్పుకోవాలి. నాట్ ఓన్లీ ఈగోయిస్ట్ అండ్ యాటిట్యూడ్నల్ పర్సన్. ఏమంటారంటే జస్ట్ ఫాదర్లీ కేరింగ్. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇంటికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటారు అని అంటే యాజ్ అన్ ఎంపరర్ లా ఉంటారు. అన్నీ వాళ్ళు చెప్పిన రూల్ అండర్లోనే జరగాలి కాబట్టి, రూల్స్ అండ్ కండిషన్స్లోనే జరగాలి కాబట్టి వీళ్ళు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఈగో అండ్ యాటిట్యూడ్ అని మనం అనుకుంటాము. జస్ట్ నాట్ లైక్ దట్ అనమాట. ఏంటి అంటే అది ఒక కేరింగ్ అనమాట. ఒక మన ఫ్యామిలీ మెంబర్ ఏ దాంట్లోనూ ఇబ్బంది పడద్దు మన నా అని అనుకున్నప్పుడు అది ఒక పర్సనల్ కేరింగ్ అనమాట. అది మనకి బాధగా అనిపిస్తుంది, రెస్ట్రిక్టెడ్గా కట్టేసినట్టుగా ఫీల్ అవుతాము. సో అట్లాంటి ఒక పర్సన్ అనమాట మీ పర్సన్. ఫ్యూచర్లో కూడా అట్లే ఉంటారు. ఓకేనా. అండ్ ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏంటి, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో అవుట్కమ్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్? ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ వచ్చేసి శివభక్తులు అండ్ హీ ఆల్సో యూస్ టు కమ్యూనికేట్ ఇన్ ఎ వెరీ గుడ్ లెవెల్. చాలా బాగా మాట్లాడతారు అనమాట. లాజికల్గా మాట్లాడగలిగే ఒక పర్సన్ అనమాట మీ పర్సన్. ఎట్లాంటి వాళ్ళనైనా కంట్రోల్ చేయగలిగే ఒక పర్సన్. అండ్ మీ దగ్గరకు చూడండి మళ్ళీ ఇదే ప్యాషనెట్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు వచ్చేయడానికి. అండ్ మీకు ఒక సడన్ సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చు, బహుశా చెప్పకుండా కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంది. అండ్ మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి మీ పర్సన్కి. అవుట్కమ్స్ అంటే మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి. మల్టిపుల్ ప్రయారిటీస్ని వదులుకొని మీ పైనే కాన్సన్ట్రేషన్ అయితే చేయాలనుకుంటున్నారు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కూడా కావాలనుకుంటున్నారు. ఫినాన్షియల్ లాస్లో ఉన్నారు మీ పర్సన్. ఫినాన్షియల్ లాస్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారు. నా దగ్గుతో చాలా చాలా ఇబ్బంది అయిపోతున్నట్టుంది మీకు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అండి. అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు మీ పర్సన్. ఇదిగోండి ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పక్కగా. అది ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో థింక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇందాక ఈ జగ్లింగ్ దేనికి అని చూద్దాము. వీళ్ళ పర్సన్ రెండు విషయాలు ఆలోచిస్తున్నారు. ఏమిటా రెండు విషయాలు చెప్పండి యూనివర్స్? వీళ్ళ పర్సన్ రెండు విషయాల్లో జగిల్ అవుతూ ఉన్నారు. ఆ రెండు విషయాలు దేనికి జగిల్ అవుతూ ఉన్నారు? న్యూ బిగినింగ్స్ కోసం ఆలోచిస్తున్నారు. డివైన్ ప్రే చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ లైఫ్ ఎప్పుడు మారుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. హైలీ పాజిటివ్గా మారాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు విషయాల్లో జగిల్ అవుతూ ఉన్నారు. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా? సో ఇది అవుట్కమ్ అనమాట. మీరిద్దరూ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండడానికి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అని కరెక్ట్గా మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. వాళ్ళ మాటలు వినుకొని కొంచెం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం అయితే జరిగింది. ప్యూర్గా అది జరిగిన విషయం అయితే. అండ్ గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాము. యూనివర్స్ వాళ్ళ పర్సన్కి అండ్ చూసే వ్యూయర్స్కి గైడెన్స్ ఏంటి చెప్పేయండి యూనివర్స్. ఇది మీది అండ్ ఇది మీ పర్సన్ది. మీరు ఏం చేయాలి అంటే లైట్ గ్రీన్ కలర్ వేర్ చేయండి. హ్యాపీనెస్ ఉంటుంది మీకు. అంటే కొంచెం ధైర్యం కూడా వస్తుంది, ఎనర్జీ వస్తుంది. మీరు చేయాలి అనే తపన మీకు పెరుగుతుంది. ద పవర్ ఆఫ్ ప్రేయర్ అని సరెండర్, డివైన్కి సరెండర్ చేయండి, ఎఫర్మ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏమైతే అనుకున్నారో అవి ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ మీ పర్సన్కి వచ్చేసి అబండెన్స్, ఏదైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలనుకుంటున్నారో ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది రాబోతుంది. అండ్ వైట్ కలర్ యూజ్ చేయమంటున్నారు. గార్డియన్ ఏంజల్స్ ప్రొటెక్షన్ చేయాలనుకుంటున్నారు. అండ్ అలానే క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ అనేది వస్తుంది. ఇన్నర్ వాయిస్ వినపడుతుంది, అంటే ఇన్నర్ ఇంట్యూషన్ వినపడుతుంది. ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి అండ్ జ్ఞానం అనేది పెరుగుతుంది అన్నమాట. సో అండ్ మీ పర్సన్ లెటర్ వచ్చేసి దేంతో స్టార్ట్ అవుతుంది చూద్దాం.
JYCW, ఇది సి కాదు జీ అనుకుంటా, GMHOLBF, ఈ లెటర్స్ తోటి మీ పర్సన్ లెటర్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఇది ఈరోజు వీడియో అండి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గులు వల్ల మీకు చాలా డిస్టర్బెన్స్ అయి ఉంటే ప్లీజ్ సారీ అండి. ప్లీజ్ ఇగ్నోర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ ఇంకా నుంచి డైలీ అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరు కొంతమంది కెరీర్ అండ్ గైడెన్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. అందరికీ కూడా చాలా గ్రాటిట్యూడ్. ఎవరైతే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారో, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆ శ్రీవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని, మీ పైన ఎల్లవేళలా సదా మిమ్మల్ని కాపాడుతూ ఏ కష్టంలో ఉన్నా కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాలు భవంతు అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.